నాకు ఒక్క చీర నచ్చలేదు. ఇంకా చాలా రకాలు ఉన్నాయమ్మా, రేపు తీసుకొస్తాను. చాలే ఆపవయ్యా. ఈ చీరల విషయంలో ఆడవాళ్ళని ఎవ్వరూ తృప్తిపరచలేరు. పెళ్లి చీర కదా, ఏదో ఒకటి కొనేయడమేనా, చూసి కొనొద్దు. దానికి అవసరమే లేదు. చీరలా? అవునండి. నిన్నేం చేయలే, నువ్వేం భయపడకు. నాతో వస్తావా? ఎక్కడికి? ఇన్స్పెక్టర్ బారుకి పిలుస్తాడా? పోలీస్ స్టేషన్ కేరా. దేనికి? ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయబోతున్నానే, అందుకు. నేనేం తప్పు చేశా? ఊరు బయట నలుగురితో పోట్లాడావా? వాళ్ళు నన్ను కొట్టారు, నేను వాళ్ళని కొట్టాను. దెబ్బలాడావా? అవును. అందులో ఒకడిని కత్తితో పొడిచావని నాకు కంప్లైంట్ ఇచ్చారు. పద స్టేషన్ కి. వారెంట్ ఉందా? ఏంట్రా ఏంట్రా ఏంట్రా? వారెంట్ ఉందా అని అడిగాను. వారెంట్ అడుగుతున్నాడయ్యా? చాలా నేర్చుకున్నారా? అత్తారింట్లో దాచి చెప్పాతరా? నో సెంటిమెంట్స్, బెండు తీస్తారా? ఏమిటల్ మేలు, ఏమిటా కంగారు? అయ్యా, ఆ కొత్త ఇన్స్పెక్టర్ రాజాని ఖైదు చేశారు. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. మార్నింగ్. నమస్కారం సార్. ఇంత దూరం వచ్చారేమిటి? రాజాని జామీన్లో విడిపించడానికి ఓ వచ్చాను. ఓ సార్, మీరేం రాసివ్వమన్నా నేను రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మా తమ్ముడిని జామీన్ మీద విడుదల చేయండి సార్. ఏమిటి సార్, ఏం మాట్లాడరేమిటి? సారీ, ఇప్పుడు వాణ్ణి బయటకు వదిలేస్తే మీకున్న ఐశ్వర్యంతోనూ పలుకుబడితోనూ సాక్ష్యాలు తారుమారు చేసి కేసు లేకుండా చేయాలనా? ఇంపాసిబుల్. ఇప్పుడు వాణ్ణి జామీన్లో వదిలిపెట్టలేను. ఇన్స్పెక్టర్, అన్యాయంగా ఒక అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాడిని జామీన్లో వదిలిపెట్టినంటాం కొంచెం కూడా న్యాయం కాదు. సో ఈ న్యాయం ధర్మాన్ని మీ దగ్గర ఉంచుకోండి. నేను వదిలిపెట్టని చెప్పాను కదా. ప్లీజ్ గెట్ అవుట్. మిస్టర్ రంగా, నేను చేసిన అదే ఉద్యోగంలో ఇప్పుడు మీరున్నారు. ఇన్స్పెక్టర్ అధికారం ఎంతవరకో నాకు తెలుసు. పదవి ఉందని విర్రవీగారో ఎదురు దెబ్బలు తప్పవు. చట్ట ప్రకారం రాజాకు బయలాటలు తెచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఈయనేమన్నా పెద్ద లాడ్జా? ఈయన వదిలిపెట్టమంటే నేను వదిలిపెట్టాలా? నేనేమన్నా వెర్రి బాగులో అనుకున్నాడా? ఏంటయ్యా గంగిరెద్దులో తలాడిస్తా మంటిందంటే బొక్కలో పెళ్ళం కూడా లేదండి. ఎవరైనా లాయర్తో మాట్లాడి రాజాని చట్ట ప్రకారం జామీన్ ఇచ్చి తేవడానికి ఏర్పాటు చేస్తాను, మీరు దిగులు పడకండి. ఏం సార్, ఆ కర్కోటక ఇన్స్పెక్టర్ రాజాకి కనీసం అన్నమైన పెడతాడంటారా? రిమాండ్ లో ఉంచిన వాళ్ళకి చట్ట ప్రకారం భోజనం పెట్టాలి, కానీ అతనికి చట్టం అంటే గౌరవం ఉన్నట్టు తెలియలే. వాణి, నువ్వు హెడ్ కానిస్టేబుల్ తో మాట్లాడి రాజాకు భోజనం ఏర్పాటు చేయి. బస్సుకు టైం అయింది, నేను వస్తాను. సరే.